హలో ఎవ్రీవన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? ప్రతి ఒక్కరిలో వారి జీవితంలో ఎదగకుండా, డబ్బు రాకుండా, కావాల్సింది కోరుకున్నది అడ్డుకుంటున్నటువంటి ఈ నెగిటివ్ బ్లాక్స్ అనేవి ఎట్లా తొలగించుకోవాలి? మన ఇన్నర్ చైల్డ్ అంటే మన ఆత్మ అన్నా, మన సోల్ అన్నా, అంతులేని శక్తి అన్నా, సబ్కాన్షియస్ మనసు అన్నా, ఇన్నర్ చైల్డ్ అన్నా ఒకటే. అలాంటి ఇన్నర్ చైల్డ్ ద్వారా 21 డేస్లో మనలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మిరాకిల్స్ ఎలా జరగాలి? త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఈ అనంత విశ్వంలో అనేక రకాల విపత్తులు, అద్భుతాలు, ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఆ విశ్వం అనేక రకాలుగా మనకి ఆ సింబల్స్ తెలియచేస్తుంది. నంబర్ల రూపంలో, ప్రకృతి రూపంలో, రకరకాల పద్ధతుల్లో, ఆశ్చర్యం గొలిపించే పద్ధతుల్లో మనకి ఆ విశ్వ మేధస్సు అనేక రకాలుగా మనకి అద్భుతాలు చేస్తుంది. అటువంటి అద్భుతమైన, అనంతమైన గొప్ప మేధస్సు మీరు గనక కోరుకున్నది అది సత్యమైతే, నిజమైతే, దాని పట్ల మీరు తన్మయత్వంతో ప్రాణం పెడితే అది మీదవుతుంది. ఆ శక్తి ద్వారా మీలోని ఇన్నర్ చైల్డ్ అలా విశ్వంలోకి పంపిస్తుంది. ఇక్కడ ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఏం చెప్తుంది? మీరు 21 డేస్లో మిరాకిల్ చూడాలంటే మీరు ఆ విశ్వ నియమాల ప్రకారం పూర్తిగా మారిపోవాలి. మీరు అలాగే ఉండి జరగాలంటే జరగదు. అర్థం చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరుకున్నది డబ్బైనా కావచ్చు, జాబ్ అయినా కావచ్చు, బిజినెస్ అయినా కావచ్చు, హెల్త్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్కరికి ధనవంతులే అవన్నీ పొందే అర్హత మీకు ఉంది అని ఆ మహోన్నతమైన విశ్వశక్తి తెలియచేస్తుంది. అలా కోరుకోవటం ప్రతి ఒక్కరి జన్మ హక్కు అని ప్రకటిస్తుంది. అలా కోరుకోకపోతేనే మీలో ఏదో తేడా ఉందని అంటుంది. ఎందుకంటే మన నుంచి, మన సబ్కాన్షియస్, మన ఇన్నర్ చైల్డ్ నుంచి మనలోని 5 సెన్స్ ఫీల్ అవుతూ రేపటి భవిష్యత్తులో మీకేం కావాలో కోరుకోకుండా దానికి అదే రాదు అని చెప్తుంది. కోరుకుంటేనే అది డబ్బైనా, లైఫ్ పార్ట్నర్ అయినా, లేకపోతే కోరుకున్న హౌస్ అయినా, జాబ్ అయినా, ఆరోగ్యమైనా, మీ కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులైనా సరే తొలగిపోవటానికి, లేకపోతే డిఫరెంట్గా మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒక సైంటిస్ట్ గానా, లేకపోతే ఒక ఇంజనీర్ గానా, ఒక సాఫ్ట్వేర్లో మరొకటి ఏదైనా కనిపెట్టడానికా, లేకపోతే ప్రపంచంలో డిఫరెంట్గా జీవించడానికా? మీకు అది స్పష్టంగా మీ మైండ్లో ఫస్ట్ ఊహించాలి, తెలియాలి, కోరుకోవాలి. ఈ నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించుకోవటానికి కూడా చక్కగా మనం ఇన్నర్ చైల్డ్తో మాట్లాడే పద్ధతి కూడా ఉంటుంది. మన ఈ బిలీఫ్ అని ఏదైతే ఉందో, నమ్మకం, ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అనుమానిస్తూ ఉంటే అనుమానం తాలూకయ్యే ప్రకంపనలు విపరీతంగా వచ్చేస్తుంటాయి ఆ వ్యక్తికి. ప్రతి ఒక్కరిని అనుమానిస్తూనే ఉంటారు. తుమ్మినా, దగ్గినా ఇంకా ఆ వ్యక్తితో చాలా కష్టం అన్నమాట. ఇక్కడ మీరు బిలీఫ్ సిస్టమ్ మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది. నమ్మకం లేకుండా ఏది జరగదు. ఇక్కడ ఈ సైన్స్ ద్వారా సైంటిస్టులు మనలోని ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తికి కనెక్షన్ ఉందని, వైర్లెస్ కనెక్షన్ ఉందని నిరూపించారు. ది రైట్ టు బి రిచ్, ప్రతి ఒక్కరూ ధనవంతులు అయ్యే అర్హత కలిగి ఉన్నారు. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి దాన్ని పొందే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏదున్నా సరే దాన్ని పొందే హక్కు కలిగి ఉన్నారు. అయితే అలా కోరుకుని వదిలేస్తే రాదు. నువ్వు ఈ ప్రపంచంలో జీవించాలంటే మనలో ఈ 3 ముఖ్యమన్నమాట. అది శరీరము, ఆత్మ, మనసు, తెలుగులో మైండ్, బాడీ, సోల్ ఇంగ్లీష్లో. ఈ శరీరం అనే ఈ బాడీకి ఫుడ్ కావాలి, మరియు షెల్టర్ కావాలి రెస్ట్ తీసుకోవటానికి. అలాగే మైండ్కి మంచి మంచి జ్ఞానం కలిగినటువంటి క్రియేటివిటీ థింకింగ్తో కూడుకున్న పీస్ ఆఫ్ మెడిటేషన్ ప్లస్ బుక్స్ ఇవి కావాలి. చివరిగా ఆత్మకి, సోల్కి ఏం కావాలి? ఒరిజినల్ ప్రేమ కావాలి. ఇది మనుషుల మధ్య ఇవ్వటానికి నిజమైన ప్రేమ ఉంటుంది. ఆ సోల్ కనెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే
శరీర కలయిక బాడీని ఎంచుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే జ్ఞానం తెలియకపోవటం వల్ల. అసలు ఈ శరీరంలో ఈ 3 ఉంటాయి, ఈ మూడింటికి 3 రకాలుగా మనం ఇవ్వాలన్న సంగతే తెలియదు చాలామందికి. రివర్స్లో ఇస్తుంటారు. చూడండి, అట్రాక్షన్ గురవుతుంటారు. ఆ అట్రాక్షన్ ఏమవుతుంది? బాడీతో జరుగుతుంది. కాస్త గ్లామరస్గా ఉన్నప్పుడు అట్రాక్ట్ గురవుతారు. మరి అది అక్కడితో ఆగుతుందా? ఎప్పటికీ ఆగదు. మరింత బెటర్ అట్రాక్షన్ కనిపించినప్పుడు అటు చేంజ్ అయిపోతూ ఉంటారు. ఇది చంచలమైన మనస్తత్వం. దీనివల్ల ఫెయిల్ అవుతూనే ఉంటారు, ఇబ్బందులు పడుతూనే ఉంటారు, చివరికి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. చూడండి, మీరు కావాలంటే. నేను మనసు పడ్డాను అంటుంటారు. ఆ వ్యక్తిలో లోపాలు ఏంటి? ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి? ఆ సోల్ ఏం కోరుకుంటుంది? అది నిజమైందేనా? అట్రాక్షన్తో ఒకటే చూస్తుంటారు. మరి బిహేవియర్ ఎలా ఉంది, అసలు ఆ వ్యక్తిలో గుణాలు ఎలా ఉన్నాయి, అవన్నీ పట్టించుకోరు. నేను ఫస్ట్ సారి చూసి పడిపోయానండి అంటారు. తర్వాత పడిపోతూనే ఉండాలంటున్నారు సైన్స్. మీరు ఏం చూసి పడిపోతున్నారు? అట్రాక్షన్ చూస్తున్నారు మొదటి చూపులో, లేకపోతే చెప్పిన మాటలు వింటున్నారు. కానీ మనసుతో, సబ్కాన్షియస్ మనసుతో, అంతులేని దివ్య శక్తితో, సోల్ ఏం కోరుకుంటుందో దానితో ఎవరు చాలామంది చూడకపోవటం వల్ల ఆ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్, ఆనందం తగ్గిపోవటం, స్వచ్ఛమైనటువంటి ఆ క్యారెక్టర్ లేకపోవటం, గ్రాటిట్యూడ్ లేకపోవటం, బిలీవ్ చేయకపోవటం, నమ్మకాలు పోగొట్టుకోవటం, ఇవన్నీ కారణాలు. ఇక్కడ మనం బాడీలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఈ 3 గురించి పట్టించుకుని దేనికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఇక్కడ పొందాలంటే, మీరు నిజమైన ప్రేమని పొందాలంటే, మీరు నిజంగా ప్రేమతో నింపుకుని ఆ అయస్కాంత క్షేత్రాన్ని అంత గొప్పగా నింపేసినప్పుడు మీరు కోరుకున్న దాన్ని అదే తీసుకొస్తుంది అంటున్నారు. ఇక్కడ చాలామంది అర్థం చేసుకోకపోవడం కారణం ఏంటంటే, వీళ్ళు వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. అసలు నీలోనే అపారమైనటువంటి శక్తి ఉంది. నువ్వు దానికి ఏం కావాలో అది చూపించినప్పుడు, అంత గొప్పగా దాని నిండా ప్రేమతో నింపినప్పుడు, ఈ ప్రపంచంలో నువ్వు కోరుకున్న దాన్ని అదే అట్రాక్ట్ చేసుకొస్తుంది అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. కాకపోతే ఇక్కడ ప్రేమ ఉండాలి అంటున్నాం. ప్రేమ ఎలా ఉండాలో, ఆ సోల్ కనెక్షన్ కలిగిన ఆనందాన్ని మీరు ముందుగానే చూసినప్పుడు, అది శాశ్వతమైందని తెలుసుకున్నప్పుడు మీ ఆనందానికి హద్దులు ఉండవు. అట్రాక్షన్తో కూడుకున్నది తాత్కాలికం, సోల్తో కూడుకున్నది శాశ్వతం. అది లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది. అది ఒకసారి కనెక్ట్ అయితే మర్చిపోదు. ది సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్లో అది ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాత దాన్ని సహజంగా అది నిరూపించి ఇది నిజమని తేల్చారు వాలెస్ డి వాటిల్ అని ఆయన. ప్రతిదీ నేచర్తో ముడిపడి ఉంది. మీరు ఎంత కష్టపడినా ఈ ప్రపంచంలోని పంచభూతాలు, విశ్వలోకాలు, యూనివర్స్, నీలోని గొప్ప ఆత్మకు అవన్నీ నీకు సహకరించకపోతే ధనవంతులు కాలేరు. నువ్వేం చేయాలి? కృతజ్ఞత చూపించాలి. ప్రతి దాని పట్ల నీలోని ఆత్మకు స్వచ్ఛమైన ప్రేమను చూపించాలి. ప్రతి కణానికి కృతజ్ఞతలు చెప్పాలి. బాడీలో ఉన్న ప్రతి దానికి, నీ దేహానికి. మెడిటేషన్ చేయాలి, మంచిగా ధనవంతుడిగా చేయాలి. చాలామంది వేరే మెడిటేషన్ చేస్తూ ఉన్న ధనాన్ని, ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. ఎప్పుడు ఏం చేయాలో, దేనికి ఏది ఇవ్వాలో తెలియట్లేదు. ఆ విజువలైజేషన్ని తారాస్థాయికి తీసుకెళ్ళాలి. కేవలం పై మాటలు మాట్లాడుతూ నాకు అవ్వట్లేదని చాలామంది, ఎక్కడికో వెళ్ళాను నాకు అక్కడ సరిగా రాలేదు, ఇక్కడికి వెళ్ళాను నాకు రాలేదు, అలా చెప్పలేదు ఎవరు అంటున్నారు. సరే, అది వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు ప్రాపర్ వే తెలుసుకోవాలి, సహజంగా చేయాలి, మనసుని సంతృప్తి పరచాలి. అనంత విశ్వశక్తిలోకి ఆ సహజమైన నిజమైన ఒరిజినల్ విజువలైజేషన్ వెళ్ళాలి. ఆత్మ సంతృప్తి చెందాలి. ఈ బాడీకి ఫుడ్ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. మనసుకు పీస్ ఆఫ్ మైండ్తో కూడుకున్న, అంతులేని జ్ఞానంతో కూడుకున్న బుక్స్ ఇవ్వాలి. ఆత్మకు నిజమైన ప్రేమనే ఇవ్వాలి. వీటిని తూచా తప్పకుండా అమలు చేసినప్పుడు మీ జీవితం మారుతుంది. ఇక్కడ కేవలం కొంతమంది ధనవంతులు ఎందుకు అవుతున్నారు? వారు యూనివర్స్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. దాన ధర్మం చేయటంలో 10% పంపించటంలో, ప్లస్ అది ఎవరికి చెప్పకుండా సీక్రెట్స్గా గుప్తదానం చేయటంలో వాళ్ళు అణిగిమణిగి ఉండటం. అంత సంపద ఉన్న, లక్షల కోట్ల ఉన్న, ఎక్కడ గర్వం కనిపించదు. జస్ట్ చిరునవ్వు, స్మైల్, థ్యాంక్ యూ గాడ్ అంటాం.
కామ్గా ఉండిపోవటం, ఎవరిని విమర్శించరు, దేని జోలికి వెళ్ళరు. అందుకే ఇంకా ఇంకా లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. యూనివర్స్ నియమాలను, ఆ నియమాల ప్రకారమే జీవిస్తుంటారు. కోరుకున్న దాన్ని సులభంగా పొందుతుంటారు. ఇక్కడ మనం చూపించేటటువంటి ప్రతీది కూడా మనకి తిరిగి ప్రతిఫలం రావాలంటే ఈ యూనివర్స్ నియమాలను, ఈ మనస్సు, శరీరం, ఆత్మకు సంబంధించినటువంటి ప్రతి దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ విధంగా బిహేవ్ చేయాలి. ఇక్కడ మేము లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ఉన్నాం. మా పద్ధతి ఏంటి? మేము యూనివర్స్ని ఏం కోరుకుంటాం? ఈ ప్రపంచంలో కోట్ల మందికి జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళ జీవితాలు సరిచేయాలి అని విశ్వాన్ని అదే కోరుకుంటాం. యూనివర్స్ ఆ విధంగానే ఆ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉంటుందన్నమాట. అది అనంతం అన్నమాట, అది ఎప్పటికీ పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకు? ఈ ప్రపంచానికి గొప్ప కార్యాలు చేయడానికి ఎన్నుకున్న వ్యక్తికి అంత గొప్ప జ్ఞానం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి హద్దులు ఉండవు, ఎల్లలు ఉండవు, ఎక్కడ కూడా ఆగిపోవటం అంటూ ఉండదు. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి క్లాసెస్ తీసుకుంటారు, జాయిన్ అయ్యి. ఒక్కొక్కరికి ఒక ఇబ్బంది ఉంటుంది. అందరికీ కలిపి మోటివేషన్ క్లాస్ చెప్తే అది ప్రాబ్లం సాల్వ్ కాదు. డిఫరెంట్గా ఉంటాయి ఆత్మలు. మీరు కోరుకున్నది మరొకరికి ఇష్టం ఉండదు, మీరు తినే ఆహారం మరొకరికి నచ్చదు, మీరు కోరుకునే బట్టలు ఇతరులకి నచ్చవు. మీ ఇంట్లోనే అంతమంది కుటుంబ సభ్యులకి ఒకరికంటే ఇష్టం ఉండదు. ఒకళ్ళు అభిమానంగా ఎవరినో అభిమానిస్తారు, నాకు వాళ్ళు నచ్చలేదని వీళ్ళు అంటారు. మీకు ఒక ఫుడ్ నచ్చదు, అన్ని యూనిటీగా ఉండదు. ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, కోరికలు వేరువేరుగా ఉంటాయి, ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి, ఎక్కడా మ్యాచ్ కాదు. మరి ఇంట్లోనే ఇలా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎలా ఉంటారు? వీళ్ళందరికీ కలిపి ఒక మోటివేషన్గా చెప్పేస్తే ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు. ఒకరికి చెప్పినటువంటి కోర్సు మరొకరికి పనిచేయదు. కాబట్టి వాళ్ళ ఆత్మ వేరు, వాళ్ళు కోరుకునే వేరు, వారు కోరుకునే లైఫ్ పార్ట్నర్ వేరు, ఇల్లు వేరు. నాకు ఆ ఇల్లు నచ్చలేదు అంటారు, నాకు ఈ ఫుడ్ నచ్చలేదు, నాకు ఈ బట్టలు నచ్చలేదు, అసలు నాకు ఈ బైక్ నచ్చలేదు, ఈ కార్ నచ్చలేదు, నా బ్రాండ్ వేరే. మరి ఎలా పనిచేస్తుంది? వాళ్ళకి స్పెషల్ క్లాసు పర్సనల్గా ఇస్తాం, అందుకని అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. బ్లాక్స్ అన్ని క్లీన్ అవుతాయి. వాళ్ళు కోరుకున్న ప్రతిదీ వాళ్ళు రాసుకుంటారు సమస్యలు, వాటన్నిటికీ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా వేరియేషన్ ఉంటుంది. పర్సనల్ క్లాస్కి, మోటివేషన్ క్లాస్కి నక్కకి నాగలకు ఉన్న సంబంధం ఉంటుంది. త్వరగా క్లియర్ అవ్వాలంటే పర్సనల్ క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం వారి కోసమే అంత సమయాన్ని వెచ్చించి అవన్నీ కూడా నెగిటివ్స్ అన్ని బ్లాక్స్ పోయేలాగా చాలా డెప్త్గా వివరించి చెప్పడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు అదే రోజు కొత్త వ్యక్తిగా మారతారు క్లాస్ తర్వాత. ఇక్కడ యూనివర్స్తో మేము కనెక్ట్ అయిన తర్వాతే క్లాస్ చెప్పడం జరుగుతుంది. మీకున్న సమస్యలను బట్టి అవన్నీ త్వరగా అద్భుతంగా మారాలి, బ్లాక్స్ అన్ని పోవాలి, మీరు కోరుకున్న జాబ్ రావాలి, ధనవంతులు అవ్వాలి, మైండ్ సెట్ మారిపోవాలి, కామ్ అయిపోవాలి, చాలా పీస్ఫుల్గా మీ హృదయం అంతా సంతృప్తి చెందాలి. అప్పుడు అది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నమ్మకం లేకపోతే ఏది జరగదు. ఇక్కడ ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగిన ఒక కుర్రవాడు, 14 సంవత్సరాల వయసున్న కుర్రవాడు, ప్రతిరోజు నాతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నప్పుడల్లా ఎంగేజ్ వస్తుంది అని వదలకుండా 1 నెల రోజుల వరకు చేస్తూనే ఉన్నాడు. సరే అనుకోకుండా ఒకరోజు కాల్ కలిసింది, మాట్లాడటం జరిగింది. అయితే తను ఏంటంటే, ఆ మాట్లాడే తీరు నాకు చాలా బాగా నచ్చింది. వీడియోస్ చాలాగా నాకు చాలా చూశాను, కానీ నాకు కరెక్ట్ కాలేదు సార్. మీ వాయిస్ వింటుంటే బాడీలో నుంచి వైబ్రేషన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకరోజు మీ వీడియో వినకపోతే ఏంటోలాగా ఉంటుందని నేను చాలా నుంచి వింటున్నాను. నాకు ఎంతో జ్ఞానం వచ్చింది, నేను చదువు మీద దృష్టి పెడుతున్నాను, కాకపోతే మా మదర్కి బాగోలేదు, మీతో ఒక సలహా తీసుకోవాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను చెప్పినప్పుడు, వాళ్ళ మదర్ గురించి ఏం చెప్పాలో, ఏం చేయాలో ఆ పరిపూర్ణమైనటువంటి స్వస్థతతో కూడుకున్న ప్రేయర్ ఇచ్చినప్పుడు, అతను అదే విధంగా అమలు చేసినప్పుడు, ఆ మహోన్నతమైన విశ్వశక్తి, ఆ కుర్రవాడు ఉంచిన విశ్వాసం కారణంగా ఆత్మగతంగా ఆ సత్యాన్ని పదే అతను వాస్తవంగా, స్పష్టంగా, ప్రగాఢంగా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు మీద నమ్మకంతో, ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి రాత్రి ఆ తల్లి ఆరోగ్యంగా ఉన్నట్లుగా, తనతో చాలా బాగా మాట్లాడుతున్నట్టుగా, చాలా చక్కగా హెల్దీగా తిరుగుతున్నట్టుగా, ఇంట్లో తనతో చాలా ప్రేమగా ఉన్నట్లుగా దాన్ని విజువలైజేషన్ చేస్తూ హోపోనోపోనో ప్రేయర్ని ఇష్టంగా చెప్పేవాడు. డబ్బు లేదు కానీ ఉన్నట్లుగా, అవసరాలకు తగిన డబ్బు ఉన్నట్లుగా కూడా ఆ డబ్బుని మైండ్లో చూసేలాగా అన్ని రకాలుగా ఇవ్వటం జరిగింది. జరిగినటువంటి
21 డేస్లో ఆ తల్లి పరిపూర్ణంగా స్వస్థత చేకూరింది. ఒంట్లో నుంచి ఆ నెగిటివ్ అనే జబ్బు బయటకు వెళ్ళిపోయింది. అతని విశ్వాసం ప్రకారం, అతను నమ్మిన దాని ప్రకారం, అతని మనసు ఏదైతే ఓకే చేసిందో ఇది వాస్తవమని ఆ తల్లి ఆరోగ్య పరిస్థితిని ఊహించాడు. ఆ నమ్మకాన్ని పెంచుకున్నాడు. సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఆమె ఏకకాలంలో పరిపూర్ణ ఆరోగ్యంగా ఆ వ్యక్తి బయటపడింది. ఆధ్యాత్మికంగా ఆ ఊహలకు శక్తినిచ్చినప్పుడు, హీలింగ్ చేసి ప్రేయర్ చేసినప్పుడు ప్రతిది ఎంత అంతుచిక్కని వ్యాధి అయినా నయమవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఇది ఒక మిరాకిల్. అంటే ఒక 14 ఏళ్ల కుర్రవాడు పెట్టినటువంటి విశ్వాసం ఫలించింది. అంటే యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నప్పుడు, ఒక గురువుని చూపించమని అడుగుతున్నప్పుడు అలా చూపించారు అని చెప్తుంటే వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుంది. ఏదో ఒకటి ఎన్నుకోవటం కాకుండా విశ్వాన్ని అడిగి ఆ విశ్వం చూపించిన గురువుని ఎన్నుకోవటం అంటే అది నార్మల్ విషయం కాదు. దాంతో విశ్వాసం పెరిగిపోయిందనమాట. పెరిగిపోయినప్పుడు ఆర్థిక పరిస్థితి మారింది. సడన్గా వాళ్ళ తండ్రి చనిపోయారు, వ్యాపారం చేస్తారు. అతను లాస్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే వ్యాపారంలో నష్టాలు రావటం వల్ల ఇంట్లో ఏం తెలియనికుండా అతను అలా చేశాడు. ఇక్కడ ఆత్మ ప్రకారం మనం జీవించాలి. ఆత్మకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి, బాడీకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏది జరగదు. నమ్మకం ఇవ్వకుండా మనం ఏది చేసినా సరే మీ సృజనాత్మక ప్రక్రియను అత్యద్భుతంగా మీరు సహజంగా నమ్మకంతో నింపకపోతే అది చేయదు. మన ఇన్నర్ చైల్డ్ అనేది ప్రతి 11 నెలలకోసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది. అందుకే దాన్ని ఇన్నర్ చైల్డ్ అన్నాం. 11 months బేబీ అంటారు. కానీ లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది, ఎల్ల కాలాలు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. బాడీలు మారుస్తుంది. సృష్టించటం తెలుసు, పునఃసృష్టి చేయటం తెలుసు. ఆ విశ్వాసం అంటే మనం ఇంకా చూడని దాన్ని నమ్మడమే. ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని పొందడమే. సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో అని ఆయన ధర్మశాస్త్రవేత్త చెప్తున్నారు. మీ సృజనాత్మక ప్రక్రియను ప్రారంభిస్తున్నప్పుడు ఏదైనా ఒక అసామాన్యటువంటి విషయాన్ని మీరు ఆకర్షించాలనుకుంటే, నిజంగా అది సాధ్యం కాదని మీరు అనుకుంటే ఎప్పటికీ కాదు. మీరు నమ్మితే అది చాలా సాధ్యం. మీరు ప్రేమని నింపుకోవాలి. మీ ఆత్మకి నిరంతరం కూడా అందమైన అద్భుతమైనటువంటి చక్కటి ప్రేమను మీరు స్వచ్ఛంగా ఇచ్చినప్పుడు అది అయస్కాంత క్షేత్రంగా అద్భుతంగా వెలిగిపోతూ ఆ ఊహే సృజనకు ప్రారంభం అవుతుంది. మీరు కోరుకున్న దాన్ని మీరు ఊహించినప్పుడు, విజువలైజేషన్ చేసుకున్నప్పుడు ఆ ఊహించిన దాన్ని కోరుకుంటారు. చివరికి మీరు కోరుకున్నది పొందుతారు. ఆత్మని ప్రేమతో నింపినప్పుడు, నిజమైన ప్రేమతో నింపినప్పుడు అది ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా సరే తీసుకొచ్చి మీకు ఇస్తుంది. మీరు నమ్మినప్పుడు, అంతగా అయస్కాంత క్షేత్రాన్ని నమ్మకంతో నింపినప్పుడు, ప్రేమతో నింపినప్పుడు. మన ఊహలకు ప్రపంచం కూడా ఒక కాన్వాస్ లాంటిది. ఇక్కడ గాఢంగా కోరుకునేది, ప్రేమించేది, సానుకూలమైన విషయం ఏదైనా సరే మీరు ఊహిస్తే ప్రేమశక్తి దానిని వశపరుచుకుని మీకు అందిస్తుంది. మీరు ఒక మంచి విషయాన్ని కోరుకుంటూ ఊహిస్తూ దాన్ని విజువలైజేషన్ చేస్తూ ప్రేమను ప్రసరిస్తున్నారన్నమాట. దాన్ని తప్ప మరేది మీరు చూడకూడదు. మీ ఊహలన్నీ ప్రేమతో కూడుకుని ఉండాలి. మీరు ఊహించుకునేది, ఆశించేది మరొకరికి హాని చేసేదిగా ఉండకూడదు. సత్యాలుగా ఉండాలి, నిజమైనగా ఉండాలి. మరొకరికి హాని చేసే ఊహలు కానీ కోరికలు కానీ ప్రేమ నుంచి కాకుండా ప్రేమ రాహిత్యం నుండి అవి పుడతాయి. ప్రతికూలత అనేది ఊహల్లోనైనా సరే తిరిగి ప్రతికూలతనే తీసుకొస్తుంది. అంటే చెడునే తెస్తుంది తప్ప మంచిని తేదు. మీ ఊహలకి ప్రేమ శక్తికి గల సంబంధాన్ని గురించి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఏంటంటే, మీరు కోరుకునే విషయం అత్యంత గొప్పది, ఉన్నతమైనది అయినా సరే ప్రేమ శక్తి ముందు అది దిగదుడిపే. ఎంత పెద్దదైనా కావచ్చు. ప్రేమకు అవధులు లేవు. మీరు ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతూ, ఆనందంతో, అమిత జీవనోత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ప్రేమ శక్తికి మీరు ఊహించిన స్థాయిలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ గొప్ప శక్తి మీకు ఇస్తుంది అన్నమాట, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని. ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ ఊహలకు రెక్కలు విప్పండి, పరిధులను అధిగమించండి, ఉన్నతమైన ఉత్తమమైన విషయాలనే ఊహించండి. అవి న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, వేరెవరికి హాని చేసేదిగా ఉండకూడదు. జీవితంలో
పోరాడుతున్న వారికి, అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న వారికి తేడా ఒకటే. ప్రేమ గొప్ప జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు, ఆ ప్రేమతో నింపబడిన వాళ్ళు, వాళ్ళకి అదే వస్తుంది, దాన్నే పొందుతారు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎప్పుడు మీరు నిరంతరం నమ్మకంతో చూడాలి, నమ్మకంతో ప్రార్థించాలి.